The joy of jewelry shopping. Biggest joy of jewelry shopping is here. Joy Alucas తీసుకొస్తుంది ఈ ఏడాది అతి పెద్ద జ్యువెలరీ ఫెస్టివల్. అన్ని ఆభరణాలపై వాల్యూ అడిషన్ మీద ఫ్లాట్ 50% తగ్గింపు పొందండి. బంగారం, వజ్రాలు, పోల్కి, రత్నాలు, వెండి నగల్లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి. ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్. ఈ ఆఫర్ ప్రత్యేకంగా జాయ్ అలుకాస్ షోరూమ్ లో మాత్రమే వర్తిస్తుంది. జాయ్ అలుకాస్, వరల్డ్స్ ఫేవరెట్ జ్యువెలర్. నమస్తే, P9 న్యూస్ స్వాగతం. ఒంగోలులోని పీవీఆర్ నగరపాలక బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించు మిడ్ డే మీల్స్ను పరిశీలించారు. చూపించిందమ్మా రాస్తారు పిల్ల పగలు మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారంతో పాటుగా మహిళా శక్తిని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం పనిచేస్తుందని ఆ సంఘ మహిళా విభాగం రాష్ట్ర చైర్పర్సన్ శివకుమార్ రెడ్డి తెలిపారు. నగరంలోని రెవెన్యూ అసోసియేషన్ భవనంలో ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం జిల్లా నేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా విభాగాలను బలోపేతం చేయటం, మహిళా సమస్యలను తెలుసుకుని ఆ సమస్యల పరిష్కారం చేయటం, మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లక్ష్యంగా ఈ సంఘం పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న మహిళలందరినీ కలిసి వారితో చర్చించి సభ్యత్వం చేర్పించడంతో పాటుగా వారి సమస్యలపై పోరాటంతో పాటు మహిళా విభాగం తరపున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసేందుకు సమావేశంలో తేదీని ఖరారు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ జయలక్ష్మితో పాటు మహిళా విభాగం సభ్యులు పాల్గొన్నారు. నేను సైకం శివకుమారి రెడ్డి, ఏపీ జేఏసీ అమరావతి స్టేట్ అసోసియేట్ చైర్పర్సన్. మేము ఇప్పటి వరకు కూడా గత 7-8 కాలం నుంచి స్టేట్ మహిళా విభాగంగా ఏర్పడి అన్ని జిల్లాల్లో కూడా చాలా బలోపేతంగా మా అసోసియేషన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా మహిళా విభాగాన్ని బలోపేతం చేయటం కొరకు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఉన్నాము. అయితే మేము ఇప్పటి వరకు కూడా మహిళల కోసం ఏపీ జేఏసీ అమరావతి మహిళా విభాగం మొట్టమొదటిసారిగా చైల్డ్ కేర్ లీవ్స్ సంబంధించి ఏజ్ క్యాప్ రిమూవ్ని సాధించడం ఒకటి, ప్రొఫెషన్ డిక్లరేషన్ అనేది కూడా సాధించడం ఒకటి చేసింది. ఇప్పటివరకు అసోసియేషన్ ఏర్పడ్డ అతి తక్కువ కాలంలోనే మేము ఇవి సాధించడం మేము చాలా సంతోషంగా సగర్వంగా ఈ విషయాన్ని చెప్పుకుంటా ఉన్నాము. అదేవిధంగా
అన్ని జిల్లాలు కూడా మేము త్వరలోనే ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసుకొని తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్లడానికి మా గౌరవ చైర్మన్ ఏపీజేఎస్ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ద్వారా ముందుకు వెళ్తున్నామని మీకు సవినయంగా తెలియజేస్తున్నాము. జేఏసీ ప్రకాశం ఉమెన్ వింగ్కి చైర్పర్సన్ని. ఇందులో భాగంగా ఈరోజు ఏపీఆర్ఎస్ఏ భవన్లో ఈ జిల్లా యొక్క అసోసియేషన్ని అభివృద్ధి బాటలో నడిపించాలి, పటిష్టం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర కమిటీ నుంచి మన అసోసియేషన్ మెంబర్ అయినటువంటి అసోసియేషను మన శివకుమార్ రెడ్డి గారిని పిలిపించుకోవడం జరిగింది. వారి యొక్క అమూల్యమైన సలహాలు సూచనల మేరకు ఏ విధంగా ముందుకు పోవాలి, ఏంటి ఈ మహిళా శక్తిని ముందుకు నడిపించాలి. ఆల్రెడీ మనకు ఒక అసోసియేషన్ ఉంది, ఏపీఆర్ఎస్ఏ ఆల్ మెంబర్స్ది ఒక అసోసియేషన్ ఉంది. అది కాకుండా బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా ప్రతి జిల్లాకు ఒక లేడీస్ వింగ్ అంటే ఉమెన్ వింగ్ని ఒకటి మీడియా ద్వారా మీకు మీ ద్వారానే తెలియచెప్తాము అందరికీను. ఈ మెగా క్యాంపును అందరూ కలిసి బాగా దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. మెయిన్ ఇందులో ఈరోజు ఏంటంటే ఇక్కడ సభ పెట్టుకుంది, జిల్లా కమిటీని బాగా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళాలి, మహిళా శక్తిని ముందుకు తీసుకెళ్ళాలి, సమస్యల్ని సాల్వ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడమైంది. దీనికి భాగంగా మన ఆర్వీఎస్ కృష్ణమోహన్ గారు కానీ, ఊతకోలు కలెక్టరేట్ వింగ్ అధ్యక్షులు ఊతకోలు శ్రీనివాసరావు గారి డానియల్ గారు కానీ పేరు పేరున అందరూ కూడా వచ్చి మాకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అట్లానే మా మేడం గారు రాష్ట్ర స్థాయి నుంచి వచ్చి ఇక్కడ తనకు ఉన్న బాగా బిజీ అయిన షెడ్యూల్లో కూడా మాకు ఈ టయాన్ని కేటాయించి మాకు అమూల్యమైన సలహాలు ఇచ్చారు, ఇంకా కూడా ముందు ఇస్తారని చెప్పేసి ఈ స్థానిక మల్లెలింగం భవన్లో బ్యాంక్ రిటైరీస్ ఫ్యామిలీ పెన్షనర్లకు ప్రకాశం జిల్లా బ్యాంక్ రిటైరీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశం నందు బ్యాంక్ రిటైరీస్ సమస్యలపై చర్చించినట్లు ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ పికే రాజేశ్వరరావు తెలిపారు. మిత్రుడు మణిగా స్టార్ట్ చేసి ఉన్నట్టయితే ఆ సేవ దృక్పథంతోనే మేము అనేకమైన కార్యక్రమాలు స్థాపించిన సంస్థ కాదు. మేము మా అన్ని విషయాలు డెవలప్మెంట్స్ 2023-24 ఎటువంటి డెవలప్మెంట్స్ జరిగినాయి అన్నీ కూడా ప్రస్తావించిన తర్వాత నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను. వీటన్నిటిని కూడా మనం ఎప్పటి నుంచి సాధించుకుంటున్నాం, ఎలా సాధించుకుంటున్నాం, ఆన్ రికార్డ్ ఏముంది, ఆఫ్ రికార్డ్ ఏముంది. ఎందుకంటే ఆన్ రికార్డు దాదాపుగా మనకి సర్ప్లస్ వచ్చేవన్నీ కూడా మనకు తెలుస్తారు. ఆఫ్ రికార్డు ఎటువంటి పరిణామాలు జరుగుతాయి, ఎందువల్ల నిర్ణయాలు జరుగుతాయి, ఆ నిర్ణయాల మంచి చెడు ఏంటి, దానివల్ల ఎటువంటి ప్రభావం మళ్ళీ మనం ఎదుర్కొంటున్నాం, మళ్ళీ వాటి బ్యాంక్ రిటైర్స్ అందరినీ అలాగే ఫ్యామిలీ పెన్షన్స్ అందరినీ కూడా ఇవాళ ఇన్వైట్ చేయడం జరిగింది. ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఇవాళ బ్యాంక్ రిటైరీస్ మధ్య జరపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇవాళ జరిపాం. అయితే దీనిలో భాగంగానే మాకున్న పెన్షనర్స్ బ్యాంక్ పెన్షనర్స్కి ఉన్న సమస్యలు, మరి ఇవాళ మేము ఫేస్ చేస్తున్నటువంటి మరి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతమంది చర్చించడం జరిగింది. మరి ఆ విషయాలన్నీ కూడా నోట్ చేసుకున్నాం. మాకు పై ఫోరమ్స్లో జరిగేటటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్స్లో మరి ఇవన్నీ కూడా మేము ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడికి చెప్పే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే బ్యాంకు రిటైరీస్కి మరి పెన్షన్ చాలా తక్కువగా ఉంది. అందరూ అనుకున్నట్టు చాలామంది అనుకుంటారు బ్యాంకు వాళ్ళకి ఏమిలే చాలా పెద్ద పెద్ద జీతాలు మంచి జీతాలని. వర్కింగ్ ఎంప్లాయీస్కి ఉంటే ఉండొచ్చు మంచి జీతాలు, కానీ బ్యాంకు రిటైరీస్కి మాత్రం మంచి జీతాలు లేవు, సరైన జీతాలు లేవు. కాబట్టి బ్యాంకు రిటైరీస్కి కూడా మిగతా రిజర్వ్ బ్యాంకులో ఏ విధమైనటువంటి ఫెసిలిటీ ఉందో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయో, అలాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ రకమైనటువంటి పెన్షన్ స్కీమ్ ఉందో ఆ పెన్షన్ స్కీమ్స్ని మాకు కూడా ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నాం. ఇది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారు మా రాజేశ్వరరావు గారు, అలాగే మా సిబి రావు గారు. వాళ్ళు బాధ్యత తీసుకోవడం వలన ఈరోజు చాలామంది గ్యాదరింగ్ అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత మా ముఖ్య అతిథులైనటువంటి వీరారెడ్డి గారు తెలియజేసిన విషయం ఏంటంటే, బ్యాంక్ పెన్షనర్స్ అనేవాళ్ళు చాలా గత 28 నెలల నుంచి పెన్షన్కి పెంపుదలకు నోచుకోలేదు. అంటే వాళ్ళ బేసిక్ అలాగే ఉంటుంది, కానీ జస్ట్ డిఏ మాత్రమే పెరుగుతుంది. ఇది మిగతా సెంట్రల్ గవర్నమెంట్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ వాళ్ళకి
వాళ్ళకి బేసిక్ పెరుగుతుంది, డిఏ పెరుగుతుంది. బట్ మాకు మాత్రం జస్ట్ డిఏ మాత్రం పెరుగుతుంది. అది గత 2 ఏళ్లలో 86 ముందు రిటైర్ అయిన వాళ్ళకి 10,000 చేసుకున్నారు. అలాగే ఫ్యామిలీ పెన్షన్ వాళ్ళకి 15,000 నుంచి 30,000 చేశారు. అలాగే 2002 ముందు రిటైర్ అయిన వాళ్ళకి 100% న్యూట్రలైజేషన్ తోటి డిఏ సెటిల్ చేయబడింది. లేటెస్ట్గా మాకు అప్డేషన్ చేయకుండా ఆ 12th బైపార్టీన్ సెటిల్మెంట్లో జస్ట్ ఎక్స్గ్రేషన్ ఒకటి అనౌన్స్ చేశారు గవర్నమెంట్. అంటే కాదు గుడ్డిలో మెల్లగా అనుకుంటున్నాం మేము. బట్ మాకు ఫైనల్ అల్టిమేట్ కావాల్సింది బ్యాంక్ పెన్షన్ అప్డేషను. ఈ పెన్షన్ అప్డేషను ఎంత అవసరం అంటే ఇప్పుడు మేము ఒక చిన్న అటెండర్కి స్టేట్ గవర్నమెంట్ అటెండర్కి వచ్చే పెన్షన్ మాకు ఏజీఎంకి వస్తుంది. మరి అలాంటప్పుడు ఈ చిన్న పెన్షన్ తోటి మేము ఎలా ఇది కావాలి. సో పెన్షన్ అప్డేషన్ అనేది మాకు చాలా అవసరం. ఈ సభ జలశక్తి అభియాన్ లక్ష్యాలను ప్రజలందరికీ తెలియజేసి వారందరినీ ఇందులో భాగస్వాములు చేయాలని కేంద్ర జలశక్తి అభియాన్ ప్రతినిధి కేంద్ర ఉక్కు శాఖ డైరెక్టర్ దేవదత్త సత్పతి తెలిపారు. ప్రకాశం జిల్లాలో డ్వామా ఆధ్వర్యంలో నిర్వహించిన జలశక్తి అభియాన్ పనుల పురోగతిని పర్యవేక్షించడానికి కేంద్ర జలశక్తి అభియాన్ తరపున దేవదత్త సత్పతి ఆధ్వర్యంలోని కేంద్ర బృందం 2 రోజుల పర్యటన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలులోని డ్వామా కార్యాలయంలో జలశక్తి అభియాన్ కింద చేసిన పనులకు సంబంధించిన ఫోటో ప్రదర్శనను కేంద్ర బృందం పరిశీలించింది. అనంతరం డ్వామా, పంచాయతీరాజ్, గ్రౌండ్ వాటర్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కేంద్ర జలశక్తి అభియాన్ జిల్లా నోడల్ అధికారి దేవదత్త మాట్లాడుతూ జలమే జీవం అన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలన్నారు. జలశక్తి అభియాన్ ఈ ఏడాది నారీ శక్తి జలశక్తి అన్న నినాదంతో ముందుకు వెళ్తుందన్నారు. జల్ ఆందోళన అనేది జన ఆందోళనగా మారాలన్నారు. Big size. Yes. Water tanks are there, sir. Okay. And the water bodies. Then only they will take the main thing of the it is about various reasons for encroachment and all these things. That is one. Then we have to go for like you are saying comprehensive approach. You have done a fantastic job that I can count from in that the water test. It is good that our in the एक जन आंदोलन बनाना है. Water revolution should become a public revolution, and in that matter Government of India sends central nodal officers for water stressed districts all over India. There are around 161 districts. So from all the ministries who have knowledge in administration and all execution of projects, they come, see the district, how they are performing, and they are assisted by technical officers who actually know the engineering of water, like Santosh Garu here from Hyderabad. So we are here to see how the mission, that is like geotagging of all the water bodies, water harvesting, construction of Amrit or Sarovars, that how it is going on and what are the problems being faced by state government in implementing them. So we are here for the next 2 days and we are accompanied by water staff, Arjun Garu, Madhu Garu and staffs of here studio. So we'll see, and I think this year's theme, that is Nari Shakti to Jal Shakti, already in a good place because your head of Jal Shakti is a lady. అండ్ ఉపాధి హామీ ద్వారా వాటర్ షెడ్ ద్వారా ఏమేం పనులు మన జిల్లాలో మనం చేసాము, దానివల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్స్ అనేటువంటిది ఎంత ఇంక్రీజ్ అయింది అనేటువంటి దానికి సంబంధించి మరి ఫీల్డ్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని అబ్జర్వ్ చేయడం కోసం, అలానే ఇక్కడ జిల్లా ఆఫీసర్లందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటం, ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కూడా అన్నీ చూసి మరలా వాళ్ళు రిపోర్ట్ అనేటువంటిది గవర్నమెంట్కి సబ్మిట్ త్రూ కలెక్టర్ గారి ద్వారా ఈ రిపోర్ట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 రోజులు సెంట్రల్ టీం అనేటువంటిది మన జిల్లాలో ఉండే మరి మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా 38 మండలాల్లో మనం ఈ ఉపాధి హామీ పథకం వాటర్ షెడ్ కింద ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో, జలశక్తి అభియాన్ కింద ఎంత ఇంప్రూవ్మెంట్ చేసామనేటువంటిది కూడా మొత్తం అబ్జర్వ్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చే విధంగా వారు రావడం జరిగింది. వారికి శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శాంతకుమారి ఆధ్వర్యంలో హాస్పిటల్ ఆవరణంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్ చాపల వంశీకృష్ణ ప్రారంభించారు. ముందుగా డాక్టర్ చాపల వంశీకృష్ణ, డాక్టర్ చాపల శ్రీనివాస్ రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడుతూ 15 ఏళ్లుగా తనను ఆదరించిన ఒంగోలు, ప్రకాశం జిల్లా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఎదుగుదలకు ఎంతో మంది శ్రేయోభిలాషులు ప్రోత్సాహం ఎంతో ఉందని పేర్కొన్నారు. తనకు అండగా నిలిచిన వైద్య సిబ్బందికి ప్రత్యేకించి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైద్య వృత్తితో పాటు సామాజిక సేవలు కూడా చేయటం, ప్రతి వారం ఏదో ఒక ఊరిలో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం లాంటివి సమాజానికి తన వంతు సేవను అందించడం గర్వంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా నూతన కాన్ఫరెన్స్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సానాల ధీరజ్, డాక్టర్ జాస్మిన్, డాక్టర్ మౌనికారెడ్డి, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ పల్లవి, డాక్టర్ కుమార్ బాబు, డాక్టర్ సరయు, డాక్టర్ ఏడుకొండలు, ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు, ముస్లిం మైనారిటీ కార్పొరేషన్ డైరెక్టర్ మెహబూబ్ బాషా, మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ కృష్ణమోహన్, మోహన్, సురేంద్ర, రాజారాం, వెంకటేశ్వర్లు, తిమ్మరాజు, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు విజన్ ఎస్ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వేల 2015లో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనే ఒక నర్సింగ్ హోమ్ స్థాయికి, అలాగే 2022 జూలై 10వ తారీఖు నాడు మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మన ప్రకాశం జిల్లా ప్రజలందరి అభిమానంతో, ఆదరాభిమానాలతో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా మీ అందరి అభిమానంతో, ఆత్మీయతోటి మేము దినదిన ప్రవర్ధమానమయ్యి మీ అందరికీ మనం మంచి వైద్య సేవలు అందించే స్థాయికి, మల్టీ స్పెషాలిటీ స్థాయికి ఎదగడం జరిగింది. ఈ సందర్భంగా మేము ప్రజలందరూ కూడాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి, ధన్యవాదాలు తెలుపుకోవాలనే ఒక సదుద్దేశంతో ఈరోజు మా హాస్పిటల్ స్టాఫ్ మొత్తం కూడాను సుమారుగా 100 మంది దాకాను ఈరోజు బ్లడ్ డొనేషన్ చేయటం జరిగింది. మన ప్రజలకి అవసరమైన వాళ్ళకి, రోగులకి అవసరమైన వాళ్ళకి బ్లడ్ మా రక్తం, వైద్య బృందం యొక్క రక్తం అందించడం ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పనే ఒక ఆలోచనతో ఈరోజు రక్తదాన శిబిరం చేయటం జరిగింది. ఈ శిబిరంలో మా వైద్య బృందంతో పాటు మా హాస్పిటల్ సిబ్బంది, అలాగే కొంతమంది మిత్రులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు కూడాను ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరూ కూడాను ఎప్పటిలాగే మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మన ఎమర్జెన్సీ వార్డు క్యాజువాలిటీని, అలాగే ల్యాబొరేటరీని, అలాగే ఫిజియోథెరపీ వార్డుని కూడాను ఆధునికీకరించి ఈరోజు మన అతిథుల చేతుల మీదుగా ప్రారంభం చేయటం జరిగింది. అలాగే మనకు నిత్యం మెడికల్ ఫీల్డ్లో వచ్చే అభివృద్ధిని కానీ, లేటెస్ట్ డెవలప్మెంట్స్ కానీ డిస్కస్ చేయడానికి మినీ కాన్ఫరెన్స్ కాల్ని కూడాను ఈరోజు మనం అతిథుల చేతి మీదుగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. మమ్మల్ని ఎప్పటిలాగే ఆదరిస్తారని చెప్పని, అలాగే మేము కూడా మీకు ఎప్పుడు సర్వీస్ చేయడంలో కూడా ముందుంటామని చెప్పని తెలియజేసుకుంటూ, మాకు ఈ అవకాశాన్ని కల్పించిన ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడాను మేము అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మమ్మల్ని అభిమానించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నగరంలోని చర్చ్ సెంటర్ వద్ద గల ఆర్డీఓ కార్యాలయం ఎదుట కరెంటు పోల్ మీద ఉన్న విద్యుత్ తీగల్లో ఒక వైర్ తెగిపోవడంతో ఒక్కసారిగా స్తంభంపై మంటలు వ్యాపించాయి. స్తంభంపై ఉన్న కేబుల్ వైర్ల కారణంగా మంటలు పెద్ద ఎత్తున వ్యాపించడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ సమయంలో చుట్టుపక్కల ప్రజలు ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
కనిగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు ఈ నెల 15 వరకు శ్రీ వారాహ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ చండీ వనదుర్గ మహావిద్య యాగాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బ్రహ్మరాక్షస యక్ష యమదూత అగ్ని అశని ఉల్కాపాత గజసింహ వ్యాఘ్ర వృశ్చిక గృక పతంగ పన్నగ నమ స్వాహ శ్రోమదిభ్యశ్చవో నమ స్వాహ స్వాభ్యస్వభావదిభ్యశ్చవో నమ స్వాహ భ్యేభ్యో విమంతేభ్యశ్చవో నమ స్వాహ అమ్మవారికి నమస్కారం చేసుకోండి. మా తల్లి ఈ వార్త సమాప్తం. నమస్కారం. దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.